పిలిచి వాళ్ళని కొండ కిందకి చేర్చుకొని 7 రాత్రులు 7 పగళ్ళు తన చూపుల చేత పోషించాడు. అంటే భగవంతుడు 7 రాత్రులు 7 పగళ్ళు పోషించాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే, మనకి కూడా బ్రతకడానికి కానీ మరణించడానికి కానీ 7 రోజులు తప్ప 8వ రోజు లేదు. 80 ఏళ్ళు బ్రతకండి, 90 ఏళ్ళు బ్రతకండి, 100 సంవత్సరములు బ్రతకండి, బ్రతికేది మాత్రం ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని 7 రోజులే. 7 రోజులు దాటి బ్రతకడానికి 8వ రోజు లేదు, మరణించడానికి 8వ రోజు లేదు. అంటే ఉన్న 7 రోజులు ఎన్నేళ్ళు బ్రతికినా మనకి రక్షకుడు కాపాడగలిగిన వాడెవరు అంటే పరమాత్మ ఒక్కడే. ఆయనని నమ్మని వాళ్ళని ఆయన బ్రతిమాలి కొండ కిందకి రప్పించుకుని 7 రాత్రులు 7 పగళ్ళు ఆవుల్ని దూడల్ని ఇవి అవి అనకుండా రక్షించాడు. అదే ప్రతి అవతారంలో చెప్తాడు, నన్ను చేరిన వాళ్ళని నేను కాపాడతాను. సహృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదాంగి తద్వ్రతం మమ అంటాడు రామావతారంలో. సకృదేవ ప్రపన్నాయ, ఒక్కసారి తెలిసి కానీ తెలియక కానీ నా దగ్గరికి వచ్చి నేను నిన్ను శరణుజొచ్చాను, నన్ను మీరు కాపాడండి అని ఎవరు శరణాగతి చేశారో, ఎవరు నన్ను ఆశ్రయించారో వాళ్ళ యొక్క చెయ్యి నేను విడిచిపెట్టను. వాళ్ళు మనుష్యులే కావక్కర్లేదు, సమస్త భూతములలో ఎవరైనా నేను కాపాడతాను. కానీ నా దగ్గరకు చేరవలసిన అవసరం ఉంటుంది. ఒక్కసారి నన్ను పిలిచి నా దగ్గరికి వస్తే నేను వదిలిపెట్టనని తరచుగా తానే బ్రతిమాలుకుని చెప్పుకుంటాడు భగవంతుడు. జగన్నాథుడైనా అంతే. ఎవరు ఒక్కసారి నా వైపు తిరిగారో, ఎవరు ఒక్కసారి నా గురించి వింటున్నారో, ఎవరు నన్ను చూడాలని తహతహలాడుతున్నారో, ఎవరి యందు అటువంటి ఆర్తి కలిగిందో వాళ్ళు నా వైపు ఆకర్షింపబడ్డారని గుర్తు. అంటే వాళ్ళ 101 నాడులుంటాయి శరీరంలో. శతంచ ఏకాచ హృదయస్య నాడ్య అని ఉపనిషత్తు చెప్తుంది. హృదయం దగ్గర నుంచి 101 నాడులు బయలుదేరతాయి. అవన్నీ జ్ఞానము చేత నిండి ఉండాలి. కానీ జన్మజన్మాంతరములందు చేసినటువంటి దోషముల వలన పాపముల వలన ఆ నాడులన్నీ కూడా అజ్ఞానము చేత తమోగుణం చేత నిండిపోతే దానిని తీయగలిగిన వాడెవరు అంటే పరమాత్మ